Let's go, Johnny, 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 Johnny. ఎవర్రా నువ్వు? ఒక టీ తీసుకొని రా. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నన్ను మోసం చేసింది. తనని నేను మర్చిపోలేకపోతున్నాను. నాకు చాలా నరకంగా ఉంది. నేను తప్పు చేస్తున్నానన్న విషయం నాకు తెలుసు, కానీ నాకు బతకాలని లేదు. హలో. ఏరా నీ లవర్కి పెళ్ళైపోయిందంటగా? అవును. ఇది రాసింది ఎవరు? అదిగో అబ్బాయి. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఆపావు? చూడు, నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు 5 minutes బ్యాక్ మీ నాన్నకి రాసిన లెటర్ నేను చదివాను. చదివావు కదా, వెళ్ళిపో. నాకు బతకాలని లేదు. నేను వెళ్ళిపోవడానికి రాలేదు, నిన్ను సూసైడ్ నుంచి సైడ్ చేయడానికి వచ్చాను. ఒకసారి నేను చెప్పేది విను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు. ఆ తర్వాత నీ చావు నువ్వు చావు. నువ్వు నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమించావా? అవును, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఆ అమ్మాయి దేవతలా ఉంటుంది. తనతో ఉంటే టైం కూడా తెలియదు. హ్యాపీనెస్కి కరెక్ట్ డెఫినేషన్ తను. తను లేకుంటే 1 minute కూడా ఉండలేను. అలాంటిది ఇప్పుడు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయింది. చూడు, ఆ అమ్మాయి నిన్ను నిజంగానే ప్రేమించిందా లేదా ప్రేమ పేరుతో టైంపాస్ చేసిందా? ఇప్పుడు ఆ విషయం నాకు అనవసరం. నువ్వు ఆ అమ్మాయిని ఎంత లవ్ చేసావనేదే ఇంపార్టెంట్. నేను చాలా సిన్సియర్గా లవ్ చేశా. సరే, ఇప్పుడు నేను చెప్పేది బాగా విను. గతంలో ఎవరినైనా ఇంతలా ఇష్టపడ్డావా? లేదన్నా, తనే ఫస్ట్, తనే లాస్ట్. బాగా ఆలోచించు. అమ్మన్నా, చిన్నప్పుడు నువ్వు అమ్మతో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి? తనతో ఉంటే టైమే తెలియదన్నా. హ్యాపీనెస్కి కరెక్ట్ డెఫినేషన్ తను. అమ్మ ప్రపంచం కన్నా ఎక్కువ. మరి ప్రపంచం కన్నా ముఖ్యమైన అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? చనిపోయిందన్నా. సరే, ఇప్పుడు నీ పొజిషన్ ఏంటి? అమ్మని కోల్పోవడం నేను భరించలేకపోయాను. నాకు చనిపోవాలనిపించింది. ఆ సమయంలోనే అమ్మాయి పరిచయం అయింది. అప్పుడే అమ్మలా ప్రేమించే అమ్మాయి దొరికిందని ఆ అమ్మాయి ప్రేమకి షిఫ్ట్ అయ్యాను.
ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తన ఒపీనియన్ మార్చుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. సరే నువ్వు నీ ఒపీనియన్ని మార్చుకో. అలా ఒపీనియన్ మారితే క్యారెక్టర్ మారినట్టే కదన్నా. ఎవర్రా నీకు చెప్పింది? ఎదిగే కొద్దీ ఒపీనియన్స్ మారుతున్నాయంటే క్యారెక్టర్ మారుతున్నట్టు కాదురా, క్యారెక్టర్ డెవలప్ అవుతున్నట్టు. నీకు ఎగ్జాంపుల్ చెప్తా విను. నీకు చిన్నప్పుడు సైకిల్ అంటే ఇష్టం, ఎదిగే కొద్దీ బైక్ అంటే ఇష్టం, ఇంకాస్త ఎదిగే కొద్దీ కార్ అంటే ఇష్టం. సో అలాగే అమ్మ మీద ఉన్న ప్రేమ అమ్మాయి మీదకి ఎలాగైతే షిఫ్ట్ అయిందో, అలాగే అమ్మాయి మీద ఉన్న ప్రేమ మనిషి మీదకో వస్తువు మీదకో డబ్బు మీదకో షిఫ్ట్ అవ్వదని గ్యారంటీ ఏంటి? ఒకసారి కాలంతో జర్నీ చేసి చూడు. నీ పాస్ట్లో జరిగిన సంఘటనల మీద నీకు రెస్పెక్ట్ ఉండాలి, ప్రజెంట్ మీద ఫోకస్ ఉండాలి, ఫ్యూచర్ మీద భయం ఉండాలి. మళ్ళీ మనం 1 year తర్వాత ఇక్కడే ఈ లొకేషన్లో కలుద్దాం. అప్పటికి నీకు చనిపోవాలనిపిస్తే నీ ఇష్టం, నేను ఆపను. మే కమిన్ సార్. ఎస్ కమ్ ఇన్. యువర్ ఫైల్ ప్లీజ్. Introduce yourself. మైసెల్ఫ్ భరత్ సార్. What is Java? So tell me Mr. Bharat, మొత్తానికి కాలంతో జర్నీ చేసినట్టున్నావు. అవును సార్. ఏం నేర్పించింది నీకు కాలం? మనిషి అనేవాడు ఎమోషన్స్కి ఎలివేషన్ ఇవ్వడం ఆపేసి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓ ఓకే, ఫైనల్గా రిలీజ్ అయ్యావన్నమాట. ఎస్ సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ భరత్, థ్యాంక్ యూ సార్. యు ఆర్ సెలెక్టెడ్. సో నేను చెప్పేది ఏంటంటే, శారీరకమైన ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది, మానసికమైన ప్రాబ్లమ్స్కి సమయాన్ని ఇవ్వండి. సమయమే మెడిసిన్గా మారుతుంది. కాబట్టి రోజులు గడిచే కొద్దీ మెమరీస్ అన్నీ ఎరేజ్ అవుతూ ఉంటాయి. దానికోసం చావాల్సిన అవసరం లేదు.